కూర్చునే వీలుగా, అందరూ పడుకునే వీలుగా ఉండునట్లుగా చదును చేయబడినటువంటి యొక్క గ్రౌండ్లో ఆ యొక్క గడ్డి వేసి మొత్తం ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇంతవరకు దేవుని కృప ద్వారా 3 శుక్రవారాలు బలమైన ప్రార్థనలు ఈ స్థలంలో ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో జరిగించబడ్డాయి. అలాగే ఈ దినము ప్రార్థన బలంగా జరిగించబడింది. ఇంతమంది ప్రార్థనల ద్వారా దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యక్రమం అయినది. అలాగే ఈ సభల ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచడానికి, ఆరోగ్యం ఉంచడానికి ఆరోగ్య కేంద్రం వారి యొక్క సహకారంతో వైద్యులైన వారందరూ కూడా ఈ 5 రోజులు కూడా మనతో పాటు ఉండనై ఉన్నారు. అలాగే ఏ సమయం వచ్చినా భోజనం వడ్డించాలనేటువంటిది, అందరూ కడుపు నిండా తినాలనేది మన అయ్యగారి యొక్క ఉద్దేశం కనుక ఆహార ఏర్పాట్లన్నీ కూడా చేయడానికి కావాల్సిన అనువైనటువంటి స్థలాలు కేటాయించడం జరిగింది. భోజనం చేయడానికి కావాల్సిన స్థలాలు, అలాగే మరి వచ్చినటువంటి అతిథులకు ఏవైతే ఉన్నాయో వారి యొక్క సదుపాయాల కొరకు ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. స్టేజ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా దాదాపుగా పూర్తయి మనం వెళ్దాం ఆ స్టేజ్ దగ్గరికి. అలాగే కరెంట్ ఎలక్ట్రిసిటీ ఏదైతే మైక్ సిస్టమ్ వారు ఉన్నారో, అలాగే వైరింగ్ ఉందో ఆ యావత్తు కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే స్క్రీన్స్, దూరంగా ఉన్న వారికి స్క్రీన్ కనపడదు కనుక స్క్రీన్స్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. రేపటికల్లా ఆ కార్యక్రమం అయిపోద్దని మీకు తెలియజేస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే సర్వ ఏర్పాట్లు కూడా దేవుని మహాకృపను బట్టి సంపూర్తి అయ్యాయి కనుక మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానించున్నాం.